హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లో 11వ పాఠం పల్లెటూరి పిల్లగాడ నేర్చుకుందామండి. ఇక్కడ రాసినటువంటి వారు సుద్దాల హనుమంతు. ఓకే అండి, అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. అలాగే మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదండి. మా యొక్క రిక్వెస్ట్ ఏంటిదంటే లైక్ కూడా కొట్టండి అండి. మీకు కూడా అంటే ఒక మంచి ఛానల్ని లైక్ కొట్టినందుకు మీకు కూడా సాటిస్ఫై అవుతారు. మంచి కంటెంట్ అయితే తీసుకుంటున్నారు కదండి, కాబట్టి ఒక లైక్ అయితే మేము ఆశిస్తున్నాం మీ నుండి. మనం డైరెక్ట్ పాయింట్లో వెళ్ళిపోతే మనకి ఇక్కడ చిత్రం చూడండి, దానికి సంబంధించినటువంటి మనకు ఇప్పుడు అంతా కూడా లెసన్ జరుగుతుంది. దీన్ని మనము ఉన్మీకరణ చిత్రం అంటామండి. ఓకే, మనం ఇక్కడ పాఠం ఉద్దేశం చూసినట్లయితే గ్రామాల్లోని కొంతమంది బీద పిల్లలు బడికి పోకుండా పశువులను కాస్తున్నారు, కూలి పనులకు పోతున్నారు. ఏం చేస్తున్నారట? పశువులను కాస్తున్నారు, కూలి పనులకు పోతున్నారు. ఎవరు? బీద పిల్లలు. అక్కడ బీద పిల్లలు అని మెన్షన్ చేయడం జరిగింది. ఎండలో వానలో తిరుగుతూ బాధలు పడుతున్నారు. అర్ధకాలితో జీవిస్తున్నారు. వారు పడే కష్టాలను, కన్నీళ్లను మనకు తెలియజేస్తూ అటువంటి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనని రేకెత్తింప చేయడమే ఈ పాఠం ఒక ఉద్దేశం. ఇక్కడ నిర్మూలించాలంటే మనకు అబాలిషన్ అంటే ఏంటిది? అవన్నీ కూడా మనకు బంద్ చేయాలి అన్నట్టు. ఓకేనా? ఇక్కడ మనకు ఈ పాట అనే ప్రక్రియకు సంబంధించింది. ఏంటిది? పాట అనేటువంటి ప్రక్రియకు సంబంధించింది. ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. ఓకే, మనం అప్పుడు ఇంకా గానం ఇవన్నీ కూడా చూసాం ప్రీవియస్లలో, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట ఆయన శత జయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనంలోనిది. ఓకే అండి, మనం ఇంకా కవి పరిచయంలో వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఏంటిది? సుద్దాల హనుమంతు గారి కవి పరిచయం ఉంది. ఓకే, ఇతను సుద్దాల హనుమంతు గారు. తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించిన సుద్దాల హనుమంతు 2వ ఫారం వరకు చదువుకున్నాడు. ఇక్కడ 2వ ఫారం అంటే మీకు ఒక క్వశ్చన్ అండి, ఇది మీకు మీరే కనుక్కోండి. మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను క్వశ్చన్ ఇస్తాను, అది కనుక్కోండి. తర్వాత తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాములు. హనుమంతు హేతువాది. ఏంటిది? సుద్దాల హనుమంతు ఏంటిదట? హేతువాది అట. ఓకే, హేతువాది అంటే కారణాలు లేకుండా ఏది కూడా నమ్మరన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. పేరు పొందినవాడు. హనుమంతు హేతువాదిగా పేరు పొందినవాడు. వ్యవసాయ శాఖలో గుమాస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగాన్ని రాజీనామా చేశాడు. ఓకే, కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్ల సుద్దులు, పిట్టల దొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులుగా చేశాడు. ఏంటిదట? చైతన్య గీతాలు, బుర్రకథలు, తర్వాత గొల్ల సుద్దులు, తర్వాత పిట్టల దొర అనేటువంటి యక్షగానాలు, ఇంకా ఇవన్నీ కూడా వీటితోటి ప్రజలకు చైతన్యం తెచ్చాడు. ఇక్కడ సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉంటాయి. మనకి ఇలాంటి రచనలు అనేవి ఇవ్వలేదు, కాబట్టి మనము పల్లెటూరి పిల్లగాడ అంటే మనకు సుద్దాల హనుమంతు గారే గుర్తుకు రావాలి. ఇక్కడ ప్రవేశిక చూద్దామండి. మనకు పల్లెల్లో నివసించే కొందరు బీద పిల్లలు సరైన తిండి లేక బడికి పోకుండా పశువులను కాస్తున్నారు. అడవులలో తిరుగుతూ అడవి జంతువులతో, కీటకాలతో అపాయాలను ఎదుర్కొంటున్నారు. చాలని జీతం తీసుకుంటూ యజమానుల వేధింపులను భరిస్తున్నారు. బడికి పోయే తమ ఈడు పిల్లలను చూస్తూ ఎంతో బాధకు లోనవుతున్నారు. అటువంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఈ పాఠంలో చూద్దాం. ఓకేనా అండి? ఇక్కడ మనకు పాఠం మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. పాఠంలోని మనకు ఇంపార్టెంట్ పాయింట్స్, తర్వాత లెసన్లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్, ఇవే మనకిస్తారు. మనం మొత్తం చదివినట్లయితే మనకు టైం సరిపోదు, కాబట్టి మీరు చదువుకోవాలి. క్లాస్ విన్నాక అయినా చదువుకోండి, క్లాస్ వినక ముందైనా చదవండి, కానీ క్లాస్ అయితే వినాల్సిందే. క్లాస్ వింటేనే మీకు ఒక పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది. ఇక్కడ పాట అనేది ఇక్కడ ఉంది మనకు. ఇక్కడ పల్లెటూరి పిల్లగాడ అనేది పాట. ఇది మీకు ఒకసారి చూడండి, మీరు టీచింగ్ ప్రాక్టీస్లో చేసి ఉంటారు. దాంట్లో ఇక్కడ హై స్కూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆప్షనల్
ఇవి తీసుకున్న వాళ్ళకు మంచిగా అర్థమవుతుంది. మీరు కూడా మంచిగా చదువుకోండి. ఇదంతా కూడా లెసన్ ఉంటుంది, మీరు అది చూసుకోండి. మనం డైరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. ఓకే, ఏ ప్రక్రియకు చెందింది? పాట ప్రక్రియకు చెందింది. పల్లెటూరి పిల్లగాడ అంటే మనకి ఎవరు గుర్తుకు రావాలి? సుద్దాల హనుమంతు. ఓకే, ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. సుద్దాల హనుమంతు ఏంటిది? హేతువాదిగా పేరు పొందాడు. తర్వాత చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుదులు, పిట్టల దొర, యక్షగానం ఇవన్నీ రాశాడు. అంతే, ఇంకేం లేదు ఇక. ఇవి ఇంపార్టెంట్. ఓకేనా? మనం పాఠంలోని అర్థాలు చూద్దాం. కొలువు అంటే ఉద్యోగం లేదా ఆస్థానం అని కూడా మనము అనవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. పెందలాడే అంటే ఉదయం, సూర్యోదయం ముందు లేదా పొద్దున అని కూడా మనం అనొచ్చు. ఏరు అంటే వాగు, తర్వాత నది. ఇక్కడ వెలవెలబోయింది అంటే కల తప్పింది, తెల్లబోవు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతిలు ఒక 4 ఇచ్చారండి. పశువులు అంటే పశువులు, అమ్మ అంటే అంబ, గ్రాసం అంటే గాసం, అడవి అంటే అటవి. ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్ టెట్ అండి. ఇవన్నీ కూడా మనకు ప్రకృతి వికృతుల నుండి కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్జిటి మిత్రులు ఎవరైతే ఉన్నారో 8th వరకు కాన్సన్ట్రేషన్ చేయండి. మన ఎస్ఏ మిత్రులు ఎవరైతే ఉన్నారో 10 వరకు కాన్సన్ట్రేషన్ చేయండి డిఎస్సికి. కానీ నాకు తెలిసి మీకు 8th వరకు ఇనాఫ్. టెట్లో అడుగుతారు 8th వరకే, మ్యాక్సిమం 90% అడుగుతారని అనుకుంటున్నాము మేము. ఓకే, మనం చూద్దాం. ఇక్కడ విడదీసి రాయండి అని ఇచ్చారు మనకు. నాయనమ్మ, నాయన ప్లస్ అమ్మ. నిజాశ్రమంభు, నిజా ప్లస్ ఆశ్రమంభు. పోయితివయ్యా, పోయితివి ప్లస్ అయ్యా. ఇక్కడ ఏంటిది? నిజము హింప, నిజము ఊహింప. ఓకే, వలయనందు, వలయమ ప్లస్ అందు. ఓకే, ముఖారవిందు, ముఖము ప్లస్ అరవిందు. ఓకే, ఇవన్నీ కూడా మనకు ఏంటిది? విడదీసి రాయండి అనేటువంటివి. ఇవన్నీ కూడా ఎక్కడ లేవు, ఇక్కడనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు రాసుకోండి టెక్స్ట్ బుక్స్లలో. ఓకే అండి, ఇక్కడ నెక్స్ట్ మనకు విడదీసి పదాలను కలిపి రాయండి అని ఇచ్చారు. ఇక్కడ నిన్ను ప్లస్ అడుగు అని ఇచ్చారు, నిన్నడుగు. తర్వాత ఇడుముకు అంటే ఏంటిది? ఇడుముకో ప్లస్ ఓర్చి. ఏంటిది? ఇడుముకోర్చి. ఇక్కడ ఓ వచ్చింది కదా, ఇక్కడ కూడా ఇట్లా రావాలి. ఇప్పుడు ప్లస్ ఏమిటి? ఇప్పుడు ఏమిటి? ఇక్కడ ఏంటిది? సెకండ్ ఏ వచ్చింది కదా, ఫస్ట్ ఏ వచ్చింది అనుకోండి, ఇది అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఎవరేమనినా. ఓకే, నిమిషము ఏమి, నిమిషమేమి, నిమిషమేని. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా మనకు నేర్చుకోవాలి కంపల్సరీగా. సమాసాలు మనకి ఇక్కడ ఇచ్చారు. టెక్స్ట్ బుక్స్లో నుండే ఇస్తారు సమాసాలైనా బిట్స్ అయినా. బయట అప్లికేషన్ మోడల్ దీంట్లో పనికి రాదు. తెలుగులో అప్లికేషన్స్ ఇవ్వరు. అప్లికేషన్స్ ఇస్తారని మొత్తం ఆగమాగం కాకండి. వెలుగు నీడలు, వెలుగు ప్లస్ నీడ. ఏంటిది? భూమి ఆకాశాలు, భూమి ప్లస్ ప్లస్ కాదు ఆకాశం. ఓకే, భూమి ఆకాశం. ద్వంద్వ యొక్క మీ అందరికీ తెలుసు, ఇద్దరికి ఎవరికి? పూర్వపదం పరపదం ఇద్దరికి సమానంగా ఏంటిది? సమానంగా ఉంటాయి ఇవి. వాటి యొక్క అర్థాలు, వాటి యొక్క ఏంటిది లెవెల్, అవి ఒక్కటికి ఒకటి తగ్గదు, అస్సలే తగ్గేదేలే అన్నట్టు ఉంటాయి. ఏంటి? ధర్మాలు, ఏంటి? ధర్మం అధర్మం. ఓకే, శాంతి హింస, శాంతి హింసలు అంటే ఏంటిది? శాంతి హింస. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అహింస అని కూడా మనము కన్ఫ్యూజ్ చేయడానికి వస్తుంది, కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ని ఆధారితంగానే చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సూర్యచంద్రులు, సూర్యుడు చంద్రుడు. నీతి నిజాయితీలు, నీతి మరియు ఏంటిది? ఇంకొకటి ఏంటిది? నిజాయితీలు. చిన్న పెద్దలు, చిన్న పెద్ద. ఇవన్నీ కూడా మనకు ఈరోజు మనం ఇవన్నీ కూడా ఇక్కడ నుండే తీసుకున్నాం, మనం బయట నుండి ఎక్కడ తీసుకోలే. అందరికీ రిక్వెస్ట్ ఏంటిదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించండి. వాడు బాగుపడతాడు, వీగు బాగుపడతాడు అని అస్సలు అనుకోకండి. ఎవడు ఎన్ని బాగుపడ్డా కానీ నీ నాలెడ్జ్ నీ దగ్గరనే ఉంటుంది, నా నాలెడ్జ్ నా దగ్గరనే ఉంటుంది. అదొక్క పాలసీతో వెళ్ళండి, మంచి మార్క్స్ కొట్టుకోండి. థ్యాంక్ యూ అండి. మనం అందరం కూడా టెట్లో మంచి మార్క్స్ రావాలనే కోరుకుంటున్నాం. మీరు కూడా మాకు సహకరించండి. మీకు ఏ డౌట్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.